శ్రీకృష్ణుడు పాలు అమ్మే ఆమె అన్నారు, అంతమటుకు అర్థమైంది. తర్వాత పాలు అమ్మేదాన్ని పట్టుకొని నీతో రద్దు చేస్తానన్నాడు. ఎక్కడుందండి శ్లోకం అది? సరే చూపెడతా, చదవండి సార్ శ్లోకం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నప్పుడు కాదు వినండి, నా మాట వినండి. మీరు ఒక మాట అన్నప్పుడు దానికి రిఫరెన్స్ చూపించి మాట్లాడాలా, ఆ శ్లోకం కూడా మీరు చదవాలా? సరే సార్, నేను చూపెట్టకపోతే చెప్తున్నా కదా వచ్చి కాలు మొక్క అని. చూపించి చదవండి, శ్లోకం చదవండి. నేను లైన్ లోనే ఉంటా, చదవండి ఆ శ్లోకం చదవండి. అక్కడేముందో శ్లోకము ఇప్పుడు రెడీ పెట్టుకోలేము సార్. నిన్ను తప్పు కదండి అది. ఇప్పుడు మీరు పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసి మీరు అలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం తప్ప కాదు. రిఫరెన్స్ చూపించాలి ఫస్ట్. ఏంటండి మీరు ఉండేది ఎక్కడ? ఇప్పుడు మీరు అది భగవద్గీతలో ఉందా? అసలు ఎక్కడుంది? మీరు చెప్పిన మాట భగవద్గీతలో ఉందా, భారతంలో ఉందా, ఎక్కడుందో చెప్పండి. అది అదనే చెప్పలేదు కనీసం. అధ్యాయము శ్లోకము ఎక్కడో చెప్తే నేను చూస్తాను. 100% చెప్తానండి. నేను నాకు 66 years సార్. నేను వయసు గురించి అడగలేదు సార్. తాడి చెట్టుకు కూడా 70-80 సంవత్సరాలు వస్తుంది, కానీ తన జ్ఞానం ఉంటుందా? ఉండదు కదా. పంది కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుకుద్ది సార్, దానికి జ్ఞానం ఉండదు కదా పందికి. మనకి వయసు ఇంపార్టెంట్ కాదు సార్, మనం మాట్లాడే మాటకి విలువ ఉందా, అవతలోడు విలువిస్తాడా, విలువ కూడా ఆధారం చూపించి మనం మాట్లాడాలా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నప్పుడు దానికి కట్టుబడి ఆ వాక్యాన్ని చదివిన తర్వాత మాత్రం మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి. ముందరే మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాక్యం చూపిస్తానంటే మీరు ఒప్పుకుంటారా? లేదు సార్, తప్పు కదా అది. మీ వయసు తగ్గ మాటలు మీరు మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు నేను బైబిల్లోంచి మేరీ ఇద్దరితో కడుపు చేయించుకున్నది పతివ్రత కాదని నేను చూపిస్తాను మీకు. నేను స్టేట్మెంట్ ఇచ్చా, మేరీ పతివ్రత కాదు ఇద్దరితో కడుపు చేయించుకుందని చెప్పా. ఈ ఛాలెంజ్ పడతాను. భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా భర్తతో మాత్రమే కడుపు చేయించుకుంటుంది, మేరీ ఇద్దరితో కడుపు చేయించుకుంది కాబట్టి అది వ్యభిచారి అని నేను స్టేట్మెంట్ ఇచ్చి ఆ మాటకు నేను నిలబడతా. రిఫరెన్స్ మొత్తం చూపిస్తా బైబిల్ వచ్చి మీకు కావాలంటే.